హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి కోసం మీరిప్పుడు ఎలా ఆలోచిస్తే మీకు మంచిది. అంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటేనండి, చాలామంది మీలో ఓవర్ థింక్ చేసే వాళ్ళుంటారు. ఒక సిట్యుయేషన్ ఉంటుంది ఒక వ్యక్తితో. సో, ఆ సిట్యుయేషన్ పరంగా వాళ్ళు ఆలోచించాల్సిన విధంగా ఆలోచిస్తే ఏ బాధ లేదు. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన వేలో యాక్సెప్ట్ చేస్తే ఏ బాధ ఉండదు. కాకపోతే మీలో చాలామందేంటంటే అక్కడ అది కాకపోయినా, అలా అవ్వకపోయినా సరే చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కొంతమందేంటంటే చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారు. కొంతమందేంటంటే చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తారు. బట్ మీరున్న సిట్యుయేషన్ ప్రకారం ఆ వ్యక్తితో మీకున్న కనెక్షన్ ప్రకారం ఇప్పుడు మీరసలు వాళ్ళ కోసం ఏ రకంగా ఆలోచిస్తే మంచిది. అలా అని చెప్పి నెగెటివ్‌గా ఆలోచించమని నేను చెప్పను కానీ, అసలు సిట్యుయేషన్ కోసం మీరు రైట్ వేలోనే థింక్ చేస్తున్నారా లేదా? లేకపోతే మీరు ఎలా థింక్ చేస్తే మంచిది అనేది మాత్రమే ఇక్కడ నేను మిమ్మల్ని ఈరోజు గైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఫస్ట్ ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే సో, డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి టర్కాయిస్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాబ్రడోరైట్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ వ్యక్తి కోసం మీరిప్పుడు ఎలా ఆలోచిస్తే మీకు మంచిది? అసలు సిట్యుయేషన్ ప్రెజెంట్ ఎలా ఉంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే నాకు క్లియర్‌గా అర్థమవుతుందండి. ఈ వ్యక్తి కోసం యాక్చువల్‌గా మీరు చాలా ఆలోచించారు. ఆలోచించలేదని చెప్తే అది అబద్ధం. డెఫినిట్‌గా నేను అనుకున్న దానికంటే కూడా మీరేంటంటే చాలా ఎక్కువే ఆలోచించారు అని చెప్పొచ్చు. అంటే ఇది ఓవర్ థింకింగ్ అని చెప్పడానికి లేదు కానీ, ఎక్కడో కానీ సిట్యుయేషన్స్ అన్నీ అనాలిసిస్ చేయడం కానీ, ఈ వ్యక్తితో మీకున్న రిలేషన్‌షిప్ కోసం అనాలిసిస్ చేయడం కానీ ఇలాంటివి చేశారండి. మీకైతే ఆలోచనలు ఉన్నాయి, లేవు అని చెప్పడానికి లేదు. కాకపోతే ఇంత ఆలోచించిన తర్వాత కూడా సిట్యుయేషన్ పరంగా మీకు కొంత క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ మీకు చాలా విషయాలైతే తెలుసు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. ఈ వ్యక్తిని ఏంటంటే మీరు చాలా ఇష్టపడి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నా, ఎలా ఉన్నా సరే మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మళ్ళీ మీరు పుష్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మీకు అంతా తెలుసు. అయినా సరే మీరేంటంటే ఆ లాస్ట్ మినిట్ వచ్చేసరికి మళ్ళీ అదే వేలో బిహేవ్ చేస్తున్నారనమాట. మీకు పేషెన్స్ అనేది తక్కువగా ఉందండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే సిట్యుయేషన్స్ మీరు అనుకున్న వేలో తొందరగా అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ అది అలా అవ్వదండి. మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనేది. బట్ మీరేం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు ఆపుకోలేకపోతున్నారు. అదే ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఈ వ్యక్తి కోసం మీరు చాలా డీప్‌గా థింక్ చేస్తున్నారు. అంటే ముందైతే ఒక రైట్ వేలోనే థింక్ చేశారు. అది మాత్రం నిజమే. కానీ ఇప్పుడు మాత్రం ఓవర్ థింక్ చేస్తున్నారండి. ఎమోషనల్ అవుతున్నారు. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. మిస్‌కమ్యూనికేట్ జరుగుతుందిక్కడ. సో, ఈ మిస్‌కమ్యూనికేషన్ అనేదేంటంటే మీరు చేస్తున్నట్టు అనిపించట్లే. వాళ్ళు చేస్తుంది మీరు అలా అర్థం చేసుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే మీ ఎమోషన్స్ హైగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఈ వ్యక్తి కోసం ఆలోచించినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు. ఒకసారి పాజిటివ్‌గా అనుకుంటే ఒకసారి నెగెటివ్‌గా అనుకుంటున్నారు. ఒకసారి సిట్యుయేషన్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు. ఇంకోసారి సిట్యుయేషన్స్ నెగెటివ్‌గా వర్కౌట్ అవుతాయని అనుకుంటున్నారు. సో, ఇలా ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీరు పడుతున్న ఈ ఇబ్బంది వల్ల ఆహ్, ఈ వ్యక్తిని జడ్జ్ చేస్తున్నారండి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే సిట్యుయేషన్స్ అనేవి ఒక ప్లెజెంట్ వేలో వెళ్ళట్లేదు. సో, మీకు అర్థమవుతుంది. మీ ఆలోచనల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని. అయినా సరే మీరేంటంటే మిమ్మల్ని మీరు మార్చుకోలేకపోతున్నారు. దీనివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతున్నాయి. మీ ఇద్దరి మధ్యలోని ఇంకొంచెం రిలేషన్‌షిప్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది.
అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఖచ్చితంగాను మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీ ఎమోషన్స్‌నేంటంటే మీరు ఒక రైట్ వేలో హ్యాండిల్ చేయాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీలో కానీ బిల్డ్ అయితే డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేయగలరు. ఆర్ ఈ వ్యక్తిని మీరు కంట్రోల్ చేయగలరు అనే క్లారిటీ మీకు వస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తిపరంగా మీ ఆలోచనలు రేపనే రోజు ఏంటి? ఆర్ ఫ్యూచర్‌లో ఎలా ముందుకు వెళ్తుంది ఈ రిలేషన్‌షిప్ అని ఆలోచించే దానికంటే, ప్రెజెంట్‌లో ఈ వ్యక్తితో మీరు ఎలా ఉంటున్నారు? ప్రెజెంట్‌లో ఈ వ్యక్తికి మీకు మధ్యలో కనెక్షన్ ఎలా ఉంది? ప్రెజెంట్‌లో ఈ వ్యక్తి మీతో ఎలా మాట్లాడుతున్నారు? ఆర్ మీరు వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇవి మీరు ఆలోచిస్తే మంచిదండి. మీరేంటంటే రేపు అనే రోజు కోసం ఎక్కువ ఆలోచించి ఆర్ ఫ్యూచర్ అనే ఒక లాంగ్ పీరియడ్ కోసం ఆలోచించి ఈ వ్యక్తితోని మీ రిలేషన్‌షిప్ పాడు చేసుకుంటున్నారు. మీ ఆలోచనలేంటంటే కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఇదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు ఇప్పుడు రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోకుండా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించకుండా, రేపు అనే ఫ్యూచర్ కోసం చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అయితే కరెక్ట్ కాదండి. ఈరోజు మీరు ఈ వ్యక్తితో మంచిగా ఉంటేనే మీకు ఈ వ్యక్తితో రేపనే రోజు ఉంటుంది. ఈ వ్యక్తితో మీరేంటంటే రేపనే రోజు కూడా పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతారు. బట్ ఇప్పుడే ఈ వ్యక్తికి మీకు పడకపోతే రేపనే రోజు ఎలా బెటర్‌గా ఉంటుంది? రేపనే రోజు ఈ వ్యక్తి నుంచి మీరు ఎలా ఏదైనా ఆశిస్తారు? మీరిక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు గతంలో ఏదైతే ఆలోచించారో అదే కరెక్ట్ అండి. ఆ ఆలోచనలు చేసినప్పుడు కూడా మీకు కొంత క్లారిటీ వచ్చినా మీరు సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు అవి యాక్సెప్ట్ చేసి మీరేంటంటే ఈ వ్యక్తి కోసం ఒక పాజిటివ్ వేలో థింక్ చేయాలి. ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఈ వ్యక్తి మీకేంటంటే ప్రామిసెస్ చేయట్లేదు అన్నప్పుడు అది రియాలిటీలో మరి ఏంటి పరిస్థితి అనేది మీరు ఆలోచించాలి. అంతేకాని ఈ వ్యక్తి మాకు ఎలా అయినా కావాలి, ఈ వ్యక్తి మేము అనుకున్నట్టే ఉండాలి అంటే అది కష్టమండి. ఏ రిలేషన్‌షిప్ అయినా టూ వే పర్పస్ అని చెప్తాను నేను. అది వన్ వే కాదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ముందు మీ మీద మీకు ఆ కంట్రోల్ వస్తే, మీరు ఫస్ట్ కూల్‌గా థింక్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక మెచ్యూర్డ్ వేలో థింక్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా ఈ కార్డ్. దాని అర్థం ఏంటంటే, మీరు ఒక మెచ్యూర్డ్ వేలో సిట్యుయేషన్స్ కోసం థింక్ చేయాల్సిన అవసరం ఉందని అర్థం అండి. మీరేంటంటే ఒకళ్ళకి అడ్వైస్ ఇచ్చేలా ఉండాలి కానీ, మీరే ఇంకొకళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకునేలా ఉండకూడదు. మెయిన్ ఇక్కడ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు మొదటి నుంచి ఆలోచించేది కానీ, మొదటి నుంచి మీరు అనుకుంటుంది కానీ 100% రైట్ అండి. బట్ స్లోగా మీ ఆలోచనలేంటంటే మారిపోయాయి. ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. నెగటివిటీ పెరుగుతుంది. మీకది తెలియట్లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయాలి అంటే మిమ్మల్ని మీరు ముందు హ్యాండిల్ చేసుకోవాలి. మీకు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉంటేనే ఆ వ్యక్తికి మీలో అది కనిపిస్తుంది. ఆ స్టెబిలిటీ అనేది మీరు మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాను కదా! రేపనే రోజు కాదు. ఈరోజు ఈ వ్యక్తితో సిట్యుయేషన్స్ ఎలా బెటర్ చేసుకోవాలి అనేది మాత్రమే మీరు ఆలోచించండి. ఆలోచించి దాని ప్రకారమే మీరు యాక్షన్ తీసుకోండి. ఈ వ్యక్తికి మీరేంటో అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి. ఆర్ చూపించడానికి ట్రై చేయండి. మీరు ఎక్కువ మాటలు చెప్పేసి మీరేంటంటే వాళ్ళని ఎక్కువ ప్రెషర్ చేసేస్తే అదేమవుతుందంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోరు సరికదా మీకు దూరంగా ఉండాలి అని అనుకుంటారు. అది మీకు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. సో, నేను మీకు చెప్పేదేంటంటే మీరే ఫస్ట్ చైల్డిష్‌గా థింక్ చేయకుండా, చైల్డిష్‌గా ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే, ఆర్ ఈ వ్యక్తిని జడ్జ్ చేయకుండా ఉంటే, మీలో వాళ్ళేంటంటే, ఆ జెంటిల్ వైబ్స్‌ని ఫీల్ అవుతారండి. వాళ్ళేంటంటే, మీకు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. సో, మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే, మీకు అర్థమవుతుంటది మీ బిహేవియర్ ఏంటి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయని. మీ ఆలోచనలైతే మారాలండి. అది కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా! మీకోసం మీరు ఫస్ట్ ఆలోచించాలి. మిమ్మల్ని మీరు ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది ఆలోచించాలి. మీలో కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచించాలి. ఈ వ్యక్తిని ఆ తర్వాత ఎలాగా కంట్రోల్ చేయాలి అనేది మీరు ఆలోచించొచ్చు. సో, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి ఒకవేళ మీరు ఈ రకంగా మారితే, ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అనేది ఏ రకంగా మారడానికి అవకాశం ఉంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నేను క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే, ఈ వ్యక్తితో మీరు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా సరే, మీరు స్టాండ్ తీసుకోగలుగుతారండి. మీ పాయింట్‌ని మీరేంటంటే క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. ఈ రిలేషన్‌షిప్ ఎంతలాగా మీకు ఇబ్బందిగా అనిపిస్తున్నా సరే, మీరు ఈ వ్యక్తిని కన్విన్స్ చేయగలుగుతారండి.
నాకిక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ఇవి క్లియర్ అవుతాయి. ఆ వ్యక్తికి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ మీరెందుకో కానీ ఈ వ్యక్తి విషయంలో జెలస్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. లైక్ వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ వల్లో లేకపోతే ఈ వ్యక్తి మీకెక్కడ దొరకరనో మరి ఏంటో మీకే తెలియాలి. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వొచ్చండి. సో, ఇక్కడేంటంటే ముందు అవన్నీ కూడా పోతాయండి. మీలో ఉన్న ఆ నెగటివిటీ మొత్తం బయటకు వెళ్తుంది. మీరు ఎప్పుడైతే ఈ రకంగా ఆలోచించి సిట్యుయేషన్స్‌ని ఈ రకంగా మారుస్తారో, ఈ వ్యక్తికి మీ మీద ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ కూడా పోతాయని చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్ వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉందో మీ ఫేవర్‌లోనే వాళ్ళేంటంటే వర్క్ చేయడానికి చూస్తారని చెప్పొచ్చు. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరు ఎంత కష్టమైనా సరే మిమ్మల్ని మీరు ఈ రకంగా మార్చుకుంటే వాళ్ళు కూడా మీ విషయంలో కొంచెం కష్టపడే ప్రయత్నాలు చేస్తారండి. మీకోసం సిన్సియర్‌గా ఆలోచిస్తారని చెప్పొచ్చు. నాకైతే అంటే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. పెద్దగా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని హేట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు కానీ, మీ బిహేవియర్ వల్ల ఆర్ మీ ఆలోచనల వల్ల ఇక్కడ మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారండి. ఆ వ్యక్తి కూడా దీనివల్లే సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళేదైనా తప్పు చేసుండొచ్చు. నేను చేయలేదు, చాలా మంచివాళ్ళని చెప్పను కానీ, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ రిలేషన్‌షిప్‌లో ఉన్న బ్లాకేజెస్ కొంతైనా క్లియర్ అవుతాయని మాత్రం నేను చెప్పగలను. 100% ఇవి మొత్తానికే పోతాయని నేను చెప్పను కానీ, డెఫినిట్‌గా ఒక 50% అయితే మాత్రం ఈజీగా సార్ట్ ఔట్ అవుతాయి. ఆ మిగతాది కూడా మీరేంటంటే పెద్ద కష్టపడకుండానే జరుగుతుంది. ఏదైనా సరే ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయండి. ఈ వ్యక్తికైతే ఆ ఇన్‌సెక్యూరిటీస్ క్లియర్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ ఈ వ్యక్తి కూడా మీకోసం స్టాండ్ తీసుకోవాలి అంటే, మీరు వర్తీ అని వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. సో, మీ ఆలోచనలు కానీ మార్చుకుంటే, చాలా వరకు ఈ వ్యక్తి మీ వైపు నుంచి ఆలోచించడం కూడా స్టార్ట్ చేస్తారండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తి కోసం మీరిప్పుడు ఎలా ఆలోచిస్తే మీకు మంచిది? మీరు ఏ రకంగా మారాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు ఏది ఆలోచించకుండా మీ వైపు నుంచి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. ఈ వ్యక్తి కోసం అయితే చాలా కష్టపడినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కార్డ్స్ చూడగానే అర్థమవుతుంది. సో, దానివల్లే మీరేంటంటే ఎక్కువ డిసప్పాయింట్ అవ్వడం కూడా జరిగింది. మీ హార్ట్ ఈ వ్యక్తి బ్రేక్ చేయడమో, లేకపోతే ఎందుకో కానీ సిట్యుయేషన్స్ చాలా కాంప్లికేట్ అయిపోవడమో జరిగింది. మొత్తానికి ఇదైతే మాత్రం మీరు ఊహించలేదండి. ఇంత రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుందని అనుకోలేదు. ఎందుకంటే మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం అంతలా ఎఫర్ట్స్ పెట్టారు కదా! సో, మీరేంటంటే ఇది డైజెస్ట్ చేసుకోలేకపోయినట్టుగా నాకనిపిస్తుందండి. ఈవెన్ ఇప్పటికి కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు స్టబ్బర్న్‌గా ఉన్నారు. మీ ఆలోచనలు ఇంకా అలానే ఉన్నాయి. ఈవెన్ దీనివల్ల సిట్యుయేషన్స్ బెటర్ అవ్వట్లేదు, కాంప్లికేట్ అయిపోతున్నాయి అని మీకు అర్థమవుతున్నా సరే, మీ ఆలోచన విధానం అనేది మార్చుకోవట్లేదండి. మీరేమనుకుంటున్నారంటే, ఇలా ఆలోచించి ఇలా చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి పర్స్పెక్టివ్ కానీ, లేకపోతే మీకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే అది వినడం కానీ ఏది చెయ్యట్లేదండి. మీరు ఏదనుకుంటున్నారో అదే రైట్ అని ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే, మీరు అనుకున్నది అవుతుంది అని అనుకుంటున్నారు కానీ, అది అలా అవ్వదండి. అంటే మీరు సెల్ఫిష్‌గా థింక్ చేయడం తప్పు కాదు. అది కూడా నేను చెప్తున్నాను. ఏ వ్యక్తి అయినా సరే సెల్ఫిష్‌గానే ఉండాలి. అండ్ వాళ్ళకి వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళ హ్యాపీనెస్సే ఫస్ట్ ఒస్తుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ సెల్ఫిష్‌నెస్ వల్ల మీకేమైనా బెనిఫిట్ ఉందా? మీ సెల్ఫిష్‌నెస్ వల్ల మీరేమైనా హ్యాపీగా ఉన్నారా? మీ సెల్ఫిష్‌నెస్ వల్ల ఈ వ్యక్తిలో ఏమైనా మార్పులు చూస్తున్నారా? మార్పులు చూస్తుండొచ్చు. అదేంటంటే ఇంకా నెగెటివ్ వేలో. నాకు తెలిసినంత వరకు ఈ కార్డ్స్ నుంచి నాకు అలాంటి వైబ్సే వస్తున్నాయండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరేంటంటే ఈ వ్యక్తిని అంతలా ఇష్టపడి వాళ్ళ కోసం అంత చేశారు కాబట్టి మీరు ఇలా ఉండడం తప్పు కాదు. కాకపోతే మీ ఆలోచనలు ఇలా ఉంటున్నా సరే మీకు సిట్యుయేషన్స్ బెటర్ అవ్వట్లేదు అంటే మీకు అదొక హింట్ అండి. యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుంది. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ఆర్ మీరు ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు. మీ ఆలోచనల వల్ల మీకు ఏ రకంగానూ బెనిఫిట్ లేదు అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ కార్డ్ చూసారా? దీని అర్థం ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ ఆలోచనలు కానీ మీరు మార్చుకోకపోతే, మీరు ఇదే వేలో ఆలోచిస్తే సిట్యుయేషన్స్ ఇంకా కాంప్లికేట్ అవుతాయి. మీ ఇద్దరూ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకునే పరిస్థితి కూడా ఉండదండి.
ఒకళ్ళని చూస్తూనే ఇంకొకళ్ళేంటంటే ఫేస్ తిప్పుకుంటారు. అలాంటి సిట్యుయేషన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ అలాంటి సిట్యుయేషన్ కంటిన్యూ అవుతుందో మరి మీకే తెలియాలి. బట్ ఏదైనా సరే ఇలాంటి ఒక కార్డ్ వచ్చిందంటే యూనివర్స్ మిమ్మల్ని వార్న్ చేస్తుందండి. మీరు ఇలాంటి ఆలోచనలు మానేయండి. మీ ఈ ఆలోచనల వల్ల ఏది కూడా బెటర్ అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరు నెగెటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు కానీ, మీరు రియాలిటీలో సిట్యుయేషన్ ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ బెటర్ చేసుకోవాలి అనుకున్న తప్పు లేదండి. కానీ దానికోసం ఆలోచించే పద్ధతయితే ఇది కాదు. ముందు మీరేంటంటే ఏమైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ పెట్టుకోండి కానీ, ఏం చేస్తే కూల్‌గా మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారు. ఏం చేసినా కూల్‌గా వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తే మీకెవరైనా సజెషన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ సజెషన్స్ అయినా మీరు తీసుకోవాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహ్, మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అదే విధంగా కానీ కొనసాగితే డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్స్ అనేవి మరికొంచెం కేయోటిక్ అయిపోతాయి. మరికొంచెం మీ రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత మీరేంటంటే రిపేర్ చేయలేరు. మీరేమనుకుంటున్నారంటే మేము ఇలా ఆలోచించకపోతే ఆర్ మేము ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోకపోతే ఈ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వవు. ఈ వ్యక్తి ఏంటంటే మాకు దగ్గర అవ్వరు అని మీరు అనుకుంటున్నారు. అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఈ వ్యక్తి దగ్గర అవుతారు. లేకపోతే మీ ఆలోచన విధానం మార్చుకుంటే థింగ్స్ బెటర్ అవుతాయి అని అది లేదు మీకు. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. మీ ఇన్నర్ సెల్ఫ్ మీకు చెప్తుంది మీకు అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే ఏదైతే అనుకుంటున్నారో అలా జరిగితేనే ఈరోజు కాకపోతే రేపైనా సిట్యుయేషన్స్ మారుతాయి అని అనుకుంటున్నారు. అలా మారవండి. ఇది ఇంత కాదు అంతైనా అలా జరగదు. మీరు ఏంటంటే పాజిటివ్ వేలో థింక్ చేయాలి. మీలో ఉన్న ఈ మైండ్ సెట్‌ని మార్చుకోవాలి మీరు. ఒకవేళ ఇది మీరు మార్చుకోకపోతే డెఫినిట్‌గా మీ ఇద్దరికీ ఆర్గ్యుమెంట్స్ అవుతూనే ఉంటాయి. ఈ వ్యక్తి మీకు దూరం అవుతూనే ఉంటారు. అండ్ ఇంకొకటేంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇదే వేలో ఉండడానికి కానీ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే, ఈ వ్యక్తి ఏం చేస్తారంటే మిమ్మల్ని హర్ట్ చేస్తారు. వాళ్ళు చాలా మాటలు అనడం వల్ల మీరేంటంటే ఈ వ్యక్తి వల్ల చాలా హర్ట్ అవుతారు. వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెడతారు. వాళ్ళకదే ఛాన్స్‌గా తీసుకుంటారు. సో, మీరేంటంటే ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆ వ్యక్తిని కన్విన్స్ చేయాలి అని కాకుండా, మీ సాటిస్ఫాక్షన్ ఆర్ మీ హ్యాపీనెస్ అనేది ఇక్కడ దొరుకుతుందా లేదా అని మీరు ఆలోచించుకుంటే, దాని ప్రకారం కూడా మీరు ఆ వ్యక్తితోని సిన్సియర్‌గా మాట్లాడగలుగుతారు. ఎందుకో కానీ మీరు మాట్లాడే మాటలు కూడా ఆ వ్యక్తులకు అర్థం అవ్వట్లేదు. మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి ఏంటంటే చాలా నెగెటివ్ వేలో పోర్ట్రే అవుతున్నాయి. అది కూడా ఇక్కడ నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మీరేంటంటే ఫస్ట్ మీ మీద మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే, మీకోసం మీరు మరికొంచెం తెలుసుకుంటే ఇది ఏంటంటే మీకు వర్కౌట్ అవ్వట్లేదు అనే క్లారిటీకి కానీ వచ్చేస్తే, మీరేంటంటే ఇంకొక వేని చూస్ చేసుకుంటారండి. ఇంకో వేలో ట్రై చేస్తారు. మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. కానీ మీరు ట్రై చేసే వే కరెక్ట్ కాదు అనే రియలైజేషన్ మాత్రం మీకు ఇంపార్టెంట్. అది మాత్రం తెలుసుకోండి అండ్ ఆలోచించండి. మీరు ఆలోచించాల్సింది చాలా ఉంది. అది కూడా అంటే నెగెటివ్, పాజిటివ్ అని నేను చెప్పను కానీ మీరిప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఈ వే అయితే కరెక్ట్ కాదు. దీనికి ఇంకో వే ఉంది. అండ్ ఇంకొకటి మీరు ఆలోచించిన తర్వాత ఈ వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందండి. అది కూడా నేను చెప్తున్నాను. బట్ ఇప్పుడే తొందరపడిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా టైం ఉంది. ఎందుకంటే మీరే అసలు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి అనే క్లారిటీకి రాలేదు కాబట్టి ఇప్పుడే తొందరపడిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ మీరు ఈ రకంగా ఆలోచిస్తున్నారు కదా! ఒకవేళ మీ ఆలోచనలు మార్చుకొని మీరేంటంటే ఇంకో రకంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తే అసలు మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది? సిట్యుయేషన్స్ ఏ రకంగా మారుతాయి అనేది కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగాను ఈ వ్యక్తి మీతో మాట్లాడతారు. మీరు కూడా ఈ వ్యక్తితో మాట్లాడతారండి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎలా అయినా సరే మాటలనేవి మీ ఇద్దరి మధ్యలో జరుగుతాయి. అండ్ ఆ వ్యక్తి కూడా అంటే అంత ఆలోచించకుండా మిమ్మల్ని హర్ట్ చేసే వేలో మాట్లాడరు. చాలా కూల్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తారు. అండ్ మీరు కూడా ఏంటంటే మీ ప్రయారిటీస్ తెలుసుకుంటారండి. మీకు ఏది ఇంపార్టెంట్ అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి కూడా వాళ్ళ ప్రయారిటీస్ తెలుసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా విషయాలైతే మీకు తెలియాల్సి ఉందండి. మీరేంటంటే సిట్యుయేషన్‌ని కొంతే చూసి అంతా అదే అని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సిట్యుయేషన్స్ అయితే ఇవి కాదండి. ఇంకా చాలా డీప్‌గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది.
అండ్ ఈ కార్డ్ చూసారు కదా! ఆ వ్యక్తి కూడా ఏంటంటే, మీ విషయంలో తొందరపడ్డారు. మేబీ వాళ్ళేంటంటే మిమ్మల్ని మిస్‌జడ్జ్ చేశారు. మీకోసం అంతా తెలియకుండానే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఒక డెసిషన్ తీసుకొని మిమ్మల్ని హర్ట్ చేశారు అనే ఆ రియలైజేషన్‌కి వస్తారండి. వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది. మీ ఆలోచనలో మార్పు వస్తే వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళ ఆలోచనలు కూడా మారుతాయి. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు అనుకున్న వేలో చేంజ్ అయిపోతుందని నేను చెప్పను కానీ, మీరు ఊహించిన దానికంటే కూడా మీ రిలేషన్‌షిప్ ఎంతో కొంత బెటర్ అవుతుంది. ఇప్పుడున్న దానికంటే కూడా బెటర్ అవుతుందనైతే మాత్రం నేను చెప్పగలనండి. ఇప్పుడేంటంటే ఆ వ్యక్తి ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మీలోని ఆ నెగటివిటీ మాత్రమే చూస్తున్నారు. మీరు సఫర్ అయ్యారు. అందుకే ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళు అనుకోవట్లేదు. మీరు వాళ్ళని ఇంటెన్షనల్‌గా ట్రబుల్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. సో, ఇలాంటి వ్యక్తి కోసం మీరు నెగెటివ్‌గా ఆలోచించొచ్చు. బట్ నెగెటివ్‌గా ఆలోచిస్తే మీకొచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదండి. అది నేను చెప్పేది. అట్‌లీస్ట్ ఆ వ్యక్తిలో రియలైజేషన్ రావాలి అనే వేలో కానీ మీరు థింక్ చేస్తే, మీరు కొంత క్లారిటీ మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ ఆ వ్యక్తి కూడా రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంక మీ ఇష్టమేనండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ లాబ్రడైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తి కోసం మీరిప్పుడు ఎలా ఆలోచిస్తే మీకు మంచిది? మీరు ఏ రకంగా డెసిషన్స్ తీసుకుంటే మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే ఎప్పుడూ కూడా పాజిటివ్‌గానే థింక్ చేశారండి. ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడూ కూడా మీరు హోప్‌ఫుల్‌గానే ఫీల్ అయ్యారు. ఈవెన్ వీళ్ళు మీకు పాజిటివ్ వైబ్సే ఇచ్చినా, నెగెటివ్ వైబ్స్ ఇచ్చినా సరే, మీరు మాత్రం ఈ వ్యక్తి కోసం చాలా పాజిటివ్‌గా అనుకున్నారండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లోకి ఒక లైట్‌ని తీసుకొస్తారని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ ఇప్పుడు మాత్రం మీకేంటంటే ఈ వ్యక్తి కోసం ఎలా ఆలోచించాలో అర్థం అవ్వట్లేదు. అది పాజిటివ్‌గానా, నెగెటివ్‌గానా అంటే మీరే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈ వ్యక్తి కొంచెం మారితే బావుంటుందని మీరు అనుకుంటున్నారు. కాకపోతే మీరెందుకో కానీ ఈ వ్యక్తి కోసం గతంలో ఉన్నంత క్లియర్‌గా ఇప్పుడు లేరండి. అంటే ఆ పాజిటివిటీ అనేది మీలో నాకు కనిపించట్లేదు. మీకెక్కడో కానీ భయం వేస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మీరు గతంలో కూడా చాలా పాజిటివ్‌గా అనుకున్నారు. వీళ్ళ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఎందుకో కానీ థింగ్స్ కొంత కాంప్లికేట్ అయ్యాయి. సో, ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే, అంత పాజిటివ్‌గా ఆలోచిస్తే మీరే సఫర్ అవుతారేమో, మీరే చాలా ఇబ్బందులు పడతారేమో అని మీరనుకుంటున్నారు. ఆ వ్యక్తికేం కాదు. బట్ మీరు ఆ పెయిన్‌ని తీసుకోవాల్సుంటుంది అని మీరనుకుంటున్నారు. ఒకవేళ ఈ వ్యక్తి నుంచి మీరు అనుకున్న పాజిటివ్ వైబ్స్ వచ్చినా ఆర్ సిట్యుయేషన్స్ కొంత బెటర్ అయినా సరే, మీరు రెడీయేనండి. ఈ వ్యక్తి కోసం పాజిటివ్‌గా అనుకోవడానికి ఆర్ ఈ వ్యక్తి మీద మళ్ళీ మీరు హోప్స్ పెట్టుకోవడానికి. కాకపోతే ఎక్కడో కానీ ఎమోషనల్ అవుతున్నారండి. ఎందుకంటే మీరెప్పుడూ ఇంత పాజిటివ్‌గా అనుకోని, మీరెప్పుడూ కూడా వాళ్ళకి మంచే జరగాలి అని అనుకున్నా సరే, వాళ్ళెందుకు మీలో పెయిన్‌ని చూడలేకపోయారు అనే ఆ ఫీలింగ్ మాత్రం మీలో ఉండిపోయిందండి. దానివల్ల కూడా మీరేంటంటే, ఈ వ్యక్తిని అప్పుడప్పుడు పాజిటివ్‌గా చూస్తున్నా సరే, మళ్ళీ కూడా ఇన్‌స్టంట్‌గా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీరొక కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు సఫర్ అవుతుంది మేమైనప్పుడు, మేము కంఫర్ట్ జోన్‌లో ఎలా అండి ఉన్నాం అని అలా మీరు అనుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ వ్యక్తి కోసం మీరు పాజిటివ్‌గా అనుకున్నారు. బట్ సిట్యుయేషన్స్ బాలేవు కాబట్టి డౌట్‌గా అనుకుంటున్నారు. అప్పుడప్పుడు మాత్రం ఏంటంటే, ఈ వ్యక్తి సైడ్ నుంచి ఏమైనా పాజిటివ్ వైబ్స్ వస్తే ఇన్‌స్టంట్‌గా మీరేంటంటే, మళ్ళీ ఆ పాజిటివిటీని ఫీల్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వకుండా నెగెటివ్ వైబ్స్ ఇస్తే మీరేం చేస్తున్నారంటే, చాలా ఎమోషనల్ అవుతున్నారు. అప్పుడు మాత్రం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీరేంటంటే, వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఇచ్చినా, నెగెటివ్ వైబ్స్ ఇచ్చినా ఒకేలా ఆలోచించాలని అనుకోవట్లేదు. మీ ఫీలింగ్స్‌ని బేస్ చేసుకొని మీరు థింక్ చేస్తే బావుంటుందండి. అంతేకాని మీరేం చేస్తున్నారంటే, వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే వే ప్రకారం మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీరు వాళ్ళ కోసం ఆలోచించడం కానీ చేస్తున్నారు. యాక్చువల్‌గా మీరిక్కడేంటంటే ఒక క్లారిటీకి రావాలండి. అసలు ఈ వ్యక్తి పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారా? నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారా అని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మీకు నెగెటివ్ వైబ్సే ఇస్తుంటే, ఈ వ్యక్తి విషయంలో నెక్స్ట్ మీరేం చేయాలి అనేది మీరు ఆలోచించాలి. వీళ్ళని మీ లైఫ్‌లో ఉంచాలా? బయటకు పంపేయాలా? అనేది మీరు కరెక్ట్‌గా తెలుసుకోగలుగుతారు. ఒకవేళ ఈ వ్యక్తి మీకు మొదటి నుంచే పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. బట్ తర్వాత నుంచే కొంచెం అలా లేరు అనంటే,
అది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే గతంలో మంచిగానే ఉన్నారు కదా! ఇప్పుడు అలా లేరంటే మేబీ ఫ్యూచర్‌లో మారడానికి ఛాన్సెస్ ఎంతున్నయి? ఆర్ ఎలాంటి ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది అని ఈ రకంగా ఆలోచించాలి. బట్ వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే వే ప్రకారం, వాళ్ళు మీతో మాట్లాడే వే ప్రకారం మీరు అంటే డెసిషన్స్ తీసుకోవడం ఆర్ దాని ప్రకారం మీరు ఆలోచించడం అయితే కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి కోసం మీరు అంటే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి వాళ్ళేంటి అనేది. ఒరిజినల్‌గా వాళ్ళు గుడ్ పర్సనా? బ్యాడ్ పర్సనా? పాజిటివ్‌గా ఉంటున్నారా? లేకపోతే నెగెటివ్‌గా ఉంటున్నారా? ఇవి తెలుసుకుంటే దాని ప్రకారం మీరేంటంటే ఒక కన్‌క్లూజన్‌కి రావాలండి. ఈ క్లారిటీ అయితే మీకు అవసరం. లేకపోతే ఏమవుతుందంటే ఇది రిపీట్ అవుతుంటది. అంటే మీరు ఎలా మారిపోతారంటే ఈ వ్యక్తి కోసం అప్పటికప్పుడే పాజిటివ్‌గా అనుకుంటారు. అప్పటికప్పుడే నెగెటివ్‌గా అనుకుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తి సఫర్ అవ్వరు. మీరే సఫర్ అవుతారు. మీరు బాగా స్ట్రెస్ తీసుకోవడం కానీ, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ, డిప్రెషన్‌లాగా అనిపించడం కానీ, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయండి. సో, నేను చెప్పేదేంటంటే, ముందు నుంచే అసలు ఈ వ్యక్తి ఏంటి అని మీరు తెలుసుకొని, ఈ వ్యక్తితో మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే క్లారిటీ మెయింటైన్ చేస్తే, ఏదో ఒక వేలోనే థింక్ చేస్తారు. సో, ఆ వేలో థింక్ చేసిన తర్వాత, మీరేంటంటే అది ఇంప్లిమెంట్ చేస్తే, మీరు ఈ ప్రాసెస్‌లో హర్ట్ అవ్వరు. ఆర్ ఈ వ్యక్తిని ఏంటంటే ఎలా కంట్రోల్ చేయాలో క్లారిటీ మెయింటైన్ చేస్తారు. బట్ ఇలా మీరు ఆలోచిస్తే ఏమవుతుందంటే, వాళ్ళు మంచిగా మాట్లాడినంత సేపు పర్వాలేదు. వాళ్ళు మాట్లాడకపోతే మీరు ఆ స్ట్రెస్‌ని తీసుకుంటారు. మీరు సఫర్ అవుతారు. వాళ్ళక్కడ బానే ఉంటారు. ఇక్కడేంటంటే మీలో మార్పులైతే రావాలండి. ఈ మార్పు ఎందుకంటే మీరు సఫర్ అవ్వకుండా ఉండడానికి. మిమ్మల్ని మీరేంటంటే హ్యాపీగా ఉంచుకోవడం కోసం. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే క్లియర్‌గా మీలోనే ఏంటంటే మార్పులు రావాలండి. క్లియర్‌గా మీరేంటంటే ఈ వ్యక్తి కోసం ఒక పర్టిక్యులర్ వేలో థింక్ చేయాల్సుంటుంది. ఒకవేళ మీకు క్లారిటీ లేకపోతే ఈ వ్యక్తి కోసం ఎవరినైనా అడిగైనా తెలుసుకోవాలి. ఆర్ మీ సిట్యుయేషన్ కోసం మీరు ఎవరితో అయినా డిస్కస్ చేయాలి. అప్పుడైనా సరే మీరు ఎలా ఆలోచించాలో మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు సోలోగా ఈ వ్యక్తి కోసం ఏది డిసైడ్ అవ్వలేక వీళ్ళని మీరేంటంటే ఏ వేలో ట్రీట్ చేస్తే బావుంటుంది అనే ఆ క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతే మాత్రం డెఫినిట్‌గా మీరేంటంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇది సూన్ ఆర్ లేటర్ జరగకపోతే మీరే సఫర్ అవుతారు. మీరే అనవసరంగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఆ వ్యక్తి అయితే బానే ఉంటారు. ఇప్పటికే మీకు అర్థమవ్వాలి. మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో చాలా సఫర్ అవుతున్నారు. మీరెందుకో కానీ ఎమోషనల్‌గా బాగా ట్రిగ్గర్ అవుతున్నారు మెయిన్. సో, ఇలాంటివి మీకు తెలుస్తున్నప్పుడు ఏంటంటే, మీరిప్పుడు జాగ్రత్త పడితే ఫ్యూచర్‌లోనేంటంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేరండి. మీరప్పుడు ఎవరో హెల్ప్ తీసుకొని, అప్పుడు మళ్ళీ మీరేంటంటే, మీ ఆలోచన విధానం మార్చుకొని, ఇవన్నీ కాకుండా, ఇప్పుడే అది మీరు చేస్తే ఫ్యూచర్‌లో ఫ్రీగా ఉంటారు. ఈ వ్యక్తి వల్ల ఎఫెక్ట్ అవ్వరు. సో, ఇంకా చూద్దాం అసలు ఒకవేళ కానీ మీరు ఇలా ఈ వ్యక్తి కోసం ఇంకొంచెం తెలుసుకొని ఆర్ ఎవరినైనా అడిగైనా సరే మీరు ఆలోచించే విధానంలోని ఒక స్టెబిలిటీ తెచ్చుకుంటే ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఆర్ ఈ వ్యక్తి మీతో ఎలా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది చూద్దాం. సో, ఫస్ట్ మీలో ఉన్న ఈ డిప్రెషన్ కానీ, లేకపోతే మీకొస్తున్న యాంగ్జైటీ కానీ, మీరు ఫీల్ అవుతున్న ఆ స్ట్రెస్ కానీ అన్నీ కూడా పోతాయండి. అప్పుడప్పుడు నాకెందుకో కానీ మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది. సో, ఈ లోన్‌లీనెస్ అనేది కూడా క్లియర్ అవుతుందని చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే, ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీకు అలాంటి వైబ్స్‌నైతే ఇవ్వలేరు. ఈ వ్యక్తి వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వరు అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోని ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, మొత్తానికి ఏదో ట్రబుల్సమ్ సిట్యుయేషన్ ఉన్నా సరే, ఇవన్నీ కూడా ఒక ఎండ్‌కి వస్తాయండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏంటంటే బెటర్ అవుతుంది. ఇద్దరు కూడా హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా సరే ఈ వ్యక్తి మీద మీరు ఎమోషనల్‌గా డిపెండ్ అవ్వకుండా మీరు అంటే స్టెబుల్‌గా కానీ మీ థాట్స్‌ని ఉంచుకుంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే మీ కంట్రోల్‌లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఎనర్జీస్ అనేవి మీరు అనుకున్న వేలో ఇంటర్‌ట్విన్ అవుతాయి. వాళ్ళేంటంటే మీ ఎమోషన్స్‌ని ఫీల్ అవ్వగలుగుతారు. మీరు కూడా వాళ్ళ ఎమోషన్స్‌ని ఫీల్ అవ్వగలుగుతారు. సో దట్ ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోరు. ఆర్ ఒకళ్ళకొకళ్ళు అంటే ఆ మిక్స్‌డ్ వైబ్స్ ఇవ్వరు అని చెప్పొచ్చు. సో, ఏదైనా సరే మీరు ఇలా అయితే మారాల్సిన అవసరం ఉందండి. అప్పుడే ఏమవుతుందంటే ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒక ఎండ్‌కి వస్తుంది. ఆర్ ఈ ఫేజ్ ఒక ఎండ్‌కి వస్తుందని చెప్పొచ్చు. మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఉంటుంది. మెయిన్ ఈ వ్యక్తితో. వీళ్ళు మీకు ఎవరైనా అవ్వచ్చండి. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ మీ ఇద్దరి రిలేషన్‌షిప్ మాత్రం అంటే ఒక హార్మోనియస్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఇదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నాకైతే ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి.
సో, ఇంకా మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఒకసారి దీనికోసం ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. అండ్ ఈ ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే పెయిడ్ సర్వీసెస్ అండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.